హైదరాబాద్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది అంటే స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో స్టాల్స్ ను ఏర్పాటు చేసి అందరికీ అవసరమైన అన్ని రకాల వస్తువులను విక్రయిస్తారు. ఈ ఏడాది కూడా నుమాయిష్ కు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. అయితే ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో కొందరు ఎవరి గోల వారిది అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సమయంలో కొందరు తామేం చేసినా చెల్లుతుంది అనుకుంటారు. ఇంత రద్దీలో తమనెవరు పట్టించుకుంటారులే అన్నట్లుగా వ్యవహరిస్తారు. అలా ఓ వ్యక్తి చేసిన పనికి 10 మందిలో భార్య చేతిలో ఆమె భర్త చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. హైదరాబాద్లోని నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్కు వచ్చిన ఓ వ్యక్తి రద్దీగా ఉండటంతో మహిళల్ని అసభ్యంగా తాకుతూ ఆనందం అనుభవించసాగాడు. ఎంత రద్దీగా ఉన్నా నిఘా కళ్లు ఉంటాయన్న విషయం మర్చిపోయాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఈ ఘటనను మొత్తం రహస్యంగా రికార్డు చేశారు. ఆపై అతన్ని అదుపులోకి తీసుకుని బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం అతడి భార్యకు సమాచారం అందించి పిలిపించారు. అతడు చేసిన నిర్వాకాన్ని వివరించడంతో పాటు రికార్డు చేసిన వీడియోల్ని ఆమెకు చూపించారు. అంతే, అది చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందు భర్త చెంప చెళ్ళు అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.